హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మన ఇండియాలో కొత్తగా లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 2025 మోడల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బైక్ వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, హైయర్ వేరియంట్, ఈ 3 ఆప్షన్స్తో దీన్ని లాంచ్ చేశారు. అండ్ బేస్ వేరియంట్లో చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ బ్లాక్ అని ఒక కలర్ అయితే ఉంటుంది. అండ్ మిడ్ వేరియంట్లో డాపర్ గ్రే అండ్ రియో వైట్ అని 2 వేరియంట్స్ అయితే వస్తుంది. అండ్ ఇక హైయర్ వేరియంట్లో చూసుకున్నట్లయితే టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ, ఈ 3 కలర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో మనం హైయర్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ బైక్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి హెడ్ లైట్ ఎల్ఈడితో వస్తుంది. అండ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ బల్బుతోనే వస్తుంది. అండ్ ఈ ఇండికేటర్స్లోనే హాజార్డ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే సస్పెన్షన్ లోపలికి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ వెళ్లకుండా ప్రొటెక్షన్గా రబ్బర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సస్పెన్షన్ సైడ్ చూసుకుంటే రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏవైనా నైట్ టైం వెళ్ళినప్పుడు లైట్స్ పడితే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 300 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ABS బ్రేకింగ్ సిస్టంతో వస్తుంది. అండ్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 110/70 17-inch అలాంగ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ట్యూబ్లెస్ టైర్స్. దీంట్లో మనకి MRF టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక ఈ బైక్లో ఇంజన్ విషయానికి వస్తే 349.34 cc ఇంజన్తో 20.2 bhp 6100 rpmతో వస్తుంది. టార్క్ వచ్చేసరికి 27 Nm/m టార్క్తో వస్తుంది. అండ్ గేర్స్ విషయానికి వస్తే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో ఇదైతే వస్తుంది. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 36.2 km/L మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో 5-speed గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజన్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఇంజన్ గార్డ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ మాట్లాడుకుంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అండ్ ఈ బైక్లో సైడ్ స్టాండ్కి చూసుకున్నట్లయితే ఒక సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే సైడ్ స్టాండ్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక చైన్ డ్రైవ్తో ఇది వస్తుంది. ఇది ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్తో వస్తుంది. అండ్ ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ ఇచ్చారు కాబట్టి ప్రతి 500 to 700 వరకు ఒకసారి క్లీన్ చేసుకునే అవసరం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6-step ప్రీలోడెడ్ సస్పెన్షన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లేడీస్కి ప్రొటెక్షన్గా శారీ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ వచ్చేసి సింగిల్ లాంగ్ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 హాలోజన్ బల్బుతో అయితే వస్తున్నాయి. అండ్ ఇక టైల్ లైట్ వచ్చేసి LED టైల్ లైట్తో వస్తుంది. టైల్ లైట్ వచ్చేసి డిజైన్ చాలా నెక్స్ట్ లెవెల్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే 270 mm పెద్ద సైడ్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ABSతో వస్తుంది. ఈ వెహికల్ డ్యువల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి బ్రేకింగ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 17-inch ట్యూబ్లెస్ టైర్స్తో ఇదైతే రావడం జరుగుతుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా MRF టైర్స్తో వస్తుంది. రోడ్డు మీద ఈ టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని డిజైన్స్ వచ్చేసి అట్రాక్టివ్గా ఉన్నాయి. చాలా అట్రాక్టివ్ డిజైన్తో దీన్ని ప్రొవైడ్ చేశారు.
ఇక ఈ వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 నుంచి 37 కిలోమీటర్స్ రేంజ్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీనికి ఒక సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హ్యాండిల్ బార్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఐ అని ఒక బటన్ ఉంటుంది. దీంతో కన్సోల్ని అయితే ఆపరేటింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా కాస్త బ్యాక్ సైడ్ వచ్చేస్తే హై బీమ్ లో బీమ్తో పాటు ఒక పాస్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అయితే స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక వెహికల్ క్లచ్ విషయానికి వస్తే చాలా స్మూత్గా ఈజీగా అయితే వర్క్ అవుతుంది. ఒక సింగిల్ వేల్తో క్లచ్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మొబైల్ని ఛార్జ్ పెట్టుకోవడానికి, ఏదైనా గ్యాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోవడానికి దీన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో చూసినట్లయితే రెడ్ కలర్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్టింగ్ బటన్ కూడా ఒకే బటన్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కాస్త కింద చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీని కన్సోల్ విషయానికి వచ్చేసరికి డిజిటల్ ఎనలాగ్ ప్లస్ కన్సోల్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. కన్సోల్ డిజైన్ అయితే కాస్త యూనిక్గా ఉంది. ఇక కన్సోల్లో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, స్పీడ్ ఇండికేటర్ అండ్ లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఏబీసీ ఇండికేటర్, ఇలా చాలా ఇండికేటర్ ఆప్షన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ట్రిప్పర్ నావిగేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రిప్పర్కి కీస్కి బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి మనకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్నీ కన్సోల్లో అయితే కనిపిస్తాయి. అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇందులో ఉపయోగించుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,80,000 ప్లస్లో అయితే ఇదైతే వెహికల్ అయితే వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,28,000లో అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఫుల్ రివ్యూ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.